గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు అప్పుడు దాకా గుంటూరు జిల్లాలో ఏ ఒక్క ముస్లిం కూడా ఎమ్మెల్యేగా నిలబడలేదు, పార్టీ కూడా టికెట్ ఇవ్వలేదు. మొట్టమొదటిసారిగా గుంటూరు ఈస్ట్ లో బుడే ఖాన్ గారికి టికెట్ ఇచ్చి చరిత్రలోనే కని విని ఎరగనంత 44,000 మెజార్టీతో గెలిచాడు తెలుగుదేశం పార్టీ నుంచి బుడే ఖాన్ గారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ లో కూడా ముస్లింస్ ఉండాలా ఆంధ్రప్రదేశ్ నుంచని 91లో లాల్జాన్ బాషా గారికి అవకాశం ఇస్తే కొమ్ములు తరిగిన రాజకీయ యోధుడు ఎన్జే రంగ కొమ్ములు విరిచి పార్లమెంట్ వెళ్ళాడు లాల్జాన్ బాషా గారు. నంద్యాల ఎంపీ టికెట్ ఫారూక్ గారికి కూడా ఇచ్చి పార్లమెంట్ నిల్చోబెట్టింది. దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయాడు. అలాగే ఆ తర్వాత వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వస్తూనే 2019లో ముగ్గురికి ఎంపీలకి మైనార్టీస్ కి టికెట్ ఇచ్చి నిలబెట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే 4 ముస్లింస్ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. అంటే ఓడినా గెలిచినా పక్కన పెడితే ముస్లింస్ లని చట్టసభల్లో ఎక్కడైతే చట్టాలు తయారవుతాయో ఆ చట్టసభల్లో పంపించే ప్రయత్నం చేశారు ఈ నాయకులు. కొన్నిసేనా టీడీపీ మైనార్టీ అభ్యర్థులు అందరూ చట్టసభల్లో కూర్చోబోతున్నారు. మైనార్టీలకు అవసరమైన చట్టాలు తయారు చేస్తారు. అలాగే సోదరులారా చెప్పండి అంటే పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తిట్టడమే వాళ్ళ పని. ఎందుకంటే చేసి వస్తుంది కదా, ఆ మంత్రులు ఏమైనా చేసి వస్తే ఇది చేసాం అది చేసామని చెప్పుకుంటారు. ఇక మంత్రులు ఉన్నారు, ఆ జలవనరుల మంత్రి డ్యాములు సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రం బాగుపడాలా, మైనార్టీలు బాగుపడాలా అంటే ఎట్టి పరిస్థితుల్లో జనసేన తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులకే మైనార్టీలందరూ ఓట్లేయాల. ముఖ్యంగా ఈ గురజాల పట్టణంలో అప్పుడు 1983లో ఎలాగైతే ఎన్టీ రామారావు గారు చట్టసభల్లో మైనార్టీలు ఉండాలని ఆలోచించారో అలాగే ఆలోచించే వ్యక్తి మన ఎర్రపత్తనేని శ్రీనివాస్ గారు. ఎందుకంటే ముస్లిం గా పుట్టిన ప్రతి ఒక్కడి కళ ఈ జన్మలో ఒక్కసారైనా కాబెతుల్లా వెళ్ళి హజ్ చేసుకుని రావాలా అని ప్రతి ఒక్కడి కళ, అవునా కాదా? కానీ డబ్బున్నోళ్ళు వెళ్తారు, గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చినా ప్రతిమా డబ్బులు కూడా కట్టుకోలేని కెపాసిటీలో ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో సెలెక్ట్ చేసి దాదాపు 48 అంటే 50 మందిని ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన సొంత డబ్బులతో పంపించాడంటే ఆయనకి ముస్లింల మీద ఎంత మక్కువ ఉందో ఒక్కసారి ఆలోచించండి. మనం కాపాడుకొని గెలిపించుకోవాలి కానీ 40 మందిని కొట్టి చంపేశారు ఇందాక మనం చూసాం. అలాంటి వ్యక్తులు గెలిపిస్తావా? అసలు ఎలా ఓట్లేశారు మీరంతా? వాళ్ళు ముస్లింస్ మీదే దాడి చేస్తున్నారు. ఇందాక ఇవి చూస్తే మొత్తం ముస్లింస్ మీదే. దాంట్లో వాళ్ళు దాడి చేసిన వాళ్ళు 40 మంది ముస్లింస్ చనిపోయారంటే మీరు హత్య గావించడానికి అయితేనే వైసీపీకి ఓటేయండి. అభివృద్ధి జరగాలని అనుకుంటే జనసేన టీడీపీకి ఓటేయండి. రేపు జరిగే ఎలక్షన్స్ అది టీడీపీ జనసేన వైసీపీ కాదు, అది జరిగేది మంచికి చెడుకు మధ్య జరిగే యుద్ధం, నీతికి అవినీతికి మధ్య జరిగే యుద్ధం, అభివృద్ధికి వినాశనానికి మధ్య జరిగే యుద్ధం, న్యాయానికి అన్యాయానికి మధ్య జరిగే యుద్ధం, ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే యుద్ధం. ధర్మం కావాలా, అధర్మం కావాలా, అభివృద్ధి కావాలా, వినాశనం కావాలా, నీతివంతమైన పరిపాలన కావాలా, అవినీతి పరుల్లో దోషపడాలా, మీరే నిర్ణయించుకొని వచ్చే ఎన్నికల్లో ఎట్టి ప్రతి నిర్ణయం మీరు తీసుకోండి. ఈ రాష్ట్రం బాగుపడాలా, ముస్లింస్ అభివృద్ధి పథకంలో వెళ్ళాలా, మన పిల్లలకి ఉద్యోగాలు రావాలా, మనమంతా సురక్షితంగా బతకాలా, ఈ దాడులు కబ్జాలు అన్ని ఆగాలంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా. ఈ రాష్ట్రంలో అవినీతి చేసిన వాళ్ళు వీళ్ళ గెలుపుకి ఈ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవాలా.
కాబట్టి సోదరులారా, ఎట్టి పరిస్థితుల్లో మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఈ వైసీపీ అనే ఈ రాక్షసుని, ఈ పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా చేయాలా? వైసీపీ రహిత ఆంధ్ర రాష్ట్రంగా మనం రేపు 2024 మార్చి ఏప్రిల్లో జరిగే ఎలక్షన్ లో వైసీపీ రహిత ఆంధ్ర రాష్ట్రం కావాలన్నారు. దానికి నాంది మనం ఈ గురియాల నుంచే మీరంతా కంకణం కట్టుకోవాలా. మన గుమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ రహిత గుంటూరు జిల్లా కావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఎరపతిని శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జనసేన, జై టీడీపీ.